నా వీడియోస్‌లో అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకునేటప్పుడు ఓషో నేమ్ చెప్తుంటా. ఓఎస్‌హెచ్‌ఓ. అయితే నేను ఓషోకేం ఫాలోవర్‌ని గాదు. నేను ఆయనకేం డిసైపుల్‌ని గూడా గాదు. అట్లా అని నేను ఆయన మెథడ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసినా, ఆయనయి హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ చదివినా నేను. అయితే నేను ఏదైతే తెలుసుకోవాలనో ముందే తెలుసుకొని అవన్నీ ఎక్స్‌పెరిమెంట్స్ కింద చేసిన. ఆయన మెడిటేషన్ మెథడ్స్ గానీ, ఆయన బుక్స్ గానీ, అంతకంటే ముందే నేను సెల్ఫ్ డిస్కవర్ అయిపోయింది నాది. సో, నాకు ఇవన్నీ ఒక ప్యాషన్ కొద్దీ అవన్నీ కరెక్ట్ రూట్సేనా? కరెక్ట్ రీచ్ చేయగలుగుతావా లేవా అని అప్పుడు నాకున్న టైం ఎక్కువుండే. నాకు వేరే వ్యాపకాలేం లేకుండే కాబట్టి వీటన్నిటిని ఎక్స్‌పెరిమెంట్స్ చేశా నేను. అంతేగాని నేను ఓషోకేమి డిసైపుల్‌ని గాదు. అలా అని నేను ఆయన ఫాలోవర్‌ని గూడా గాదు. బట్ ఫ్రెండ్స్ ఆఫ్ ఓషో అనుకోవచ్చు. ఓషో స్వయంగా నాకు ఫాలోవర్స్ ఉండొద్దని అన్నాడాయన. సో, అది మనమేం గాదు. నేను ఓషో పేరు చెప్తున్నానంటే, నేను చెప్పే కాంటెక్స్ట్‌ని స్ట్రాంగ్ జేయడానికి వాళ్ళని గూడా కోట్ చేస్తా అక్కడ. అంతేగాని అదేదో వాళ్ళు చెప్పిందయ్యే ఉండవసరం లేదది. నేను మాట్లాడేదానికి సపోర్టివ్‌గా ఇప్పుడు ఒకసారి గీత నుంచి తీసుకోవచ్చు. లేదంటే మహాభారత్ నుంచి, లేదంటే బైబిల్ నుంచి, లేకపోతే కృష్ణుడు అప్పుడు అట్లా అన్నాడు. ఇట్లా తీసుకుంటాం అది. కాపోతే అది ఏ కాంటెక్స్ట్‌లో తీసుకొస్తున్నా నేను మధ్యలోకు అంటే, నేను చెప్పేదానికి దాన్ని యాడ్ ఆన్‌గా, సపోర్ట్‌గా తీసుకొస్తున్నా దాన్ని. అంటే నేను చెప్పే ఉద్దేశానికి అనుకూలంగా వాళ్ళది తీసుకొస్తున్నా. కానీ అది యాజ్ ఇట్‌గా వాళ్ళదే అయ్యి ఉండే అవసరం ఉండదు గదా! దాన్ని అట్లా తీసుకోవాలి.